నేరం చేయకున్నా జైలుకు వెళ్లాలా? ఖైదీల దినచర్య ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఒక రోజంతా జైల్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునే వారికి తెలంగాణ జైళ్ల శాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫీల్ ద జైల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. చంచల్గూడలో ఫీల్ ద జైల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. సాధారణ ప్రజల కోసం జైల్ మ్యూజియం ప్రారంభించారు. 24 గంటలు జైల్ ఎక్స్పీరియన్స్ చేసేందుకు అవకాశాన్ని కల్పించారు. ఖైదీల దినచర్య దగ్గర నుండి అన్ని చూసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం వెబ్సైట్లో ఎంట్రీ ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ల సీరియల్ నంబర్ని ఆధారంగా చేసుకుని జైల్లోకి అనుమతినిస్తారు. నేరాలు చేసి జైలుకెళితే అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జైల్లో 4 గోడల మధ్య ఖైదీల జీవితాన్ని సామాన్యులు స్వయంగా అనుభవించేలా ఫీల్ ది జైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు చెంచల్గూడ సెంట్రల్ జైల్ పరిసరాల్లో ఉన్న స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్లో ఏర్పాటు చేసిన ఫీల్ ది జైల్ మ్యూజియాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఆ తరువాత సందర్శకులను 1 డే జైల్ ఎక్స్పీరియన్స్ కోసం అనుమతించారు. ఫీల్ ది జైల్ ప్రోగ్రాంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. చెంచల్గూడ జైల్లో ఫీల్ ది జైల్తో పాటు జైల్ మ్యూజియాన్ని ప్రారంభించారు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా. ప్రస్తుతం మనం ఫీల్ ది జైల్ దగ్గర ఉన్నాము. అసలు ఈ ఫీల్ ది జైల్ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూద్దాము. మనం చూస్తున్నటువంటి ఈ ఫీల్ ది జైల్ అంటే జైలు జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి అనుభవం చేయాలి అని అంటే ఇక్కడికి రావచ్చు. అయితే సాధారణ ప్రజల కోసం ఈ యొక్క ఫీల్ ది జైల్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. గతంలో సంగారెడ్డిలో ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ చెంచల్గూడ జైల్ పక్కనే ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా జైలు జీవితం అనుభవించేటటువంటి వాళ్ళ సంగతి, అసలు లోపల ఏ విధంగా ఉంటుంది, అసలు జైలు ఏ విధంగా వీళ్ళు లోపల ఏ విధంగా అనుభవిస్తూ ఉంటారు వాళ్ళ శిక్షని, ఇవన్నీ తెలుసుకోవాలి. లేకపోతే ఫ్రీడమ్ని కోల్పోతే ఏ విధంగా ఉంటుంది, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, అసలు చేతిలో మొబైల్ లేకపోతే ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే ఇలాంటి ఒక ప్రదేశానికి వస్తే అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్గా ఉండేటటువంటి జైల్లో ఏ విధంగా అయితే ఖైదీలను ట్రీట్ చేస్తారో అదే విధంగా ఇక్కడ ట్రీట్ చేస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం బ్యారక్ 2లో మనం ఇక్కడ జైలుకి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఆ యొక్క అట్మాస్ఫియర్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఒక బెడ్, అంతేకాకుండా ఒక ప్లేట్, అంటే వాళ్ళు తీసుకొచ్చేటటువంటి భోజనం ఏదైతే ఉంటుందో ఆ భోజనాన్ని ఇక్కడికి తీసుకొని వస్తారు. తీసుకొచ్చిన తర్వాత అదే భోజనం మనం తినాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తున్నాం వాళ్ళకి ఏ విధంగా సపరేట్గా ఒక కుండ పెట్టి ఆ వాటర్ మాత్రం వాళ్ళు తాగాల్సి ఉంటుంది. నాకు అది కావాలి ఇది కావాలని అంటే ఇక్కడ ఎలాంటివి కూడా కుదరదు. ఎందుకంటే ఒక జైలు జీవితం అనుభవిస్తే ఏ విధంగా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా వాళ్ళ కోసం, ఎందుకంటే యూత్ ఈ మధ్యకాలంలో అంటే చిన్న క్షణికావాసాల్లో కూడా జీవితాన్ని మొత్తం కూడా వాళ్ళు చేతులారా నాశనం చేసుకుంటూ ఉన్నారు, చేతులారా చెడగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి అలాంటివి ఏమీ చేయకుండా ఉండాలంటే దీన్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోవచ్చు. అయితే జైలు శాఖకు సంబంధించి ఒక వెబ్సైట్ను ఉంటుంది. ఆ వెబ్సైట్లో 6 గంటల పాటు 1000 రూపాయలు, అంతేకాకుండా 24 అవర్స్ ఉండాలంటే మాత్రం వాళ్ళకి 2000 రూపీస్ వరకు కూడా వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ప్రస్తుతం మనం హై సెక్యూరిటీ బ్యారక్ని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ కంప్లీట్గా కూడా వాటితో పోలిస్తే ఇంకా కొంత ఇక్కడ ఒక భయానకమైనటువంటి పరిస్థితినే చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ హై సెక్యూరిటీ అనగానే మనకి అర్థమవుతూ ఉంటుంది చాలా పెద్ద నేరం చేసినటువంటి వాళ్ళని ఒక హై సెక్యూరిటీ జోన్లో ఉంచుతారు. అంతేకాకుండా ఇక్కడ జైలు జీవితాన్ని అనుభవించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క చెంచల్గూడ జైలు పక్కనే ఉంది కాబట్టి అసలు ఒరిజినల్ జైలు అక్కడ నుంచి తీసుకొచ్చేటటువంటి ఫుడ్ తినాల్సి ఉంటుంది. మాకు అది కావాలి ఇది కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా జైలు జీవితాన్ని అనుభవించాల్సిందే. సో ఇటువంటి వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఫీల్ ది జైలుకి రావాలి. వచ్చిన తర్వాత ఈ యొక్క అంతా కూడా ఏ విధంగా అయితే రియల్ జైల్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారో అదే విషయాన్ని ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు.